ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మన్మథనామ సంవత్సరములో ధనురాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ధనురాశి వారికి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢలో 1వ పాదము కలిపి ధనుసు రాశి అంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మన్మథనామ సంవత్సరములో ఆదాయము 2, వ్యయం 8గా ఉంటుంది. రాజపూజ్యము 6, అవమానము 1. ఈ యొక్క ధనురాశి వారికి అదృష్ట రత్నము పుష్యరాగం. ధనస్సు రాశి వారికి సహజంగా ఊహలు తారాస్థాయికి చేరుతుంటాయి. తలచిన పని చాలా మటుకు సాధింతురు. ఈ యొక్క ధనురాశి వారు ఏకసంధాగ్రాహులు. ఏ విషయమునైనను ఇట్టే గ్రహించి ఒక నిర్ణయమును తీసుకుందురు. వేదాంత విషయములందు అధికము, వేదాంత విషయములందు ఆసక్తి అధికము. వీరి మాటలయందు రాజఠీవి వ్యక్తమగుచుండును. గర్వములో నుండి బయటకు తొంగి చూస్తుండును. గర్వము లోపల నుంచి వారి మాటల్లో తొణికిసలాడుతుంటుంది. నిష్కపటముగా పలుకును. మంచి వాగ్ధాటి కలిగి ఉంటారు. కొన్ని సందర్భములలో ఈ ధనురాశి వారు చాలా నిదానంగా ప్రవర్తిస్తుంటారు. వీరు ఆధిక్యతను చూచి ఇతరులు ఈర్ష్యపడుదురు. వీరి యొక్క గొప్పతనాన్ని, వీరి యొక్క రాజఠీవిని ఇదంతా కూడా చూసి ఇతరులు ఈర్ష్యపడేటువంటి అవకాశం ఉన్నది. ఔదరింపులకు, ముఖస్థుతికి, పొగడ్తలకు లొంగే స్వభావం ఉండదు. జరగబో విషయముల గూర్చి ముందుగానే ఊహించి చెప్పే వీరి జోస్యము నిజమగును. ముందుగానే ఈ ధనురాశి వారు జరగబోయేటువంటి విషయాలని కూడా కొన్ని ఊహించి చెబుతుంటారు. అవి కొంతవరకు నిజమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ ధనురాశి వారు స్వస్థలమును విడిచి వేరు ప్రాంతమున నివాసం ఏర్పరచుకొని సుందురు. వీరికి తరచుగా మృష్టాన్న భోజనము లభించుచుండును. తిండి వలన బాగా లావయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ధనురాశి వాళ్ళకి. శ్వాసకోశము, పైత్య వ్యాధులు, కడుపులో నొప్పి, వ్రణములు ఏర్పడే అవకాశములు కలవు. వీరు ధనురాశి వారు తీపి వస్తువులను తినుట తగ్గించుకుంటా చాలా మంచిది. ప్రయాణములు వీరికి అంతగా పడవు. వీరు గొప్ప పదవులను నిర్వహింతురు. పెద్దల ఆస్తి వీరికి సంక్రమించును. పెద్దల నుంచి వచ్చేటువంటి ఆస్తివాసులు సంక్రమించే అవకాశం ఉంది. మొదటి నుండి చివరి వరకు భోగభాగ్యములను అనుభవింతురు. వయస్సు చరమదశయందు వేదాంతము, దైవభక్తి, సన్యాస జీవితములో గడుపుదురు. వీరి యందు ఇతరత్ర కోరికలు అధికముగా ఉండును. దానిని అదుపులో పెట్టుకొనినచో నరముల బలహీనత కలుగును. ఆరోగ్యమును జాగ్రత్తగా వహించిన చాలా కాలం జీవించగలరు. వీరికి ధనురాశి వారికి విశాల ఫాలము, దృఢమైన శరీరమును కలిగి ఉందురు. శ్రమకు తట్టుకోలేరు. తల, మెడ పెద్దదిగా ఉన్న సుఖపడగలరు. ఈ రాశి వారిని ఎక్కువ మంది గుర్తుంచుకొనగలరు. జీవిత భాగస్వామితో అనుకూలత తక్కువగా ఉంటుంది. పూర్వాచారములందు ఆధారము ఎక్కువ. వేదాంతమును బాగా అర్థము చేసుకొనగలరు. వీరికి దైవబలము ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తలచిన పనులను సాధించుదురు. ఈ ధనురాశి వారు వీరి ఆలోచనలు సాధారణముగా నిజమగును. వీరు సంఘములో గౌరవ మర్యాదలను పొందుదురు. అయినను వీరికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారములందు ముఖ్యమగు బరువు బాధ్యతలను కలిగి ఉంటారు. వీరు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు. న్యాయవర్తనము, దైవచింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల యందు గౌరవమును కలిగి ఉందురు.
శుచి శుభ్రత వీరి యందు అధికముగా కనిపించును. ధనస్సు రాశి వారు చాలా వరకు మంచి అవయవ పుష్టి, ఆకర్షణీయమైన రూపము కలిగి ఉంటారు. వీరికి అభిజాత్యము ఎక్కువ. ఏ ఉద్దేశం లేకుండానే ఎదుటివారికి కష్టం కలిగించేటట్టు మాట్లాడతారు. తాము ఎంతో తెలివైన వారమని, లౌక్యులమని వీరి ఉద్దేశం. నిజాయితీగా ఉండటం, మనసులో మాట ఏ బెరుకు లేకుండా బయటికి చెప్పేస్తారు. ప్రపంచంలో అంతా న్యాయంగా జరగాలని, వీరికి దేని యందైనా అనుమానం కలిగితే ఎంతటి పనినైనా డబ్బునైనా సరే మధ్యలో వదిలేస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వీరికి జంతువుల పట్ల దయ, కరుణ ఎక్కువ. ఉన్నది మొహాన మాట్లాడి విరోధం తెచ్చుకుంటారు. బయట ప్రపంచంలో వీరికి పరిచయము, గౌరవము ఎక్కువగా ఉంటాయి. వీరి తెలివితేటలను ఇంట్లో వారు గుర్తించరు. వీరి మనస్సు మంచిదని తెలుసుకొని చాలామంది వీరి స్నేహాన్ని అభిలషిస్తారు. ఈ ధనురాశి వారు మనసులో ఏదీ దాచుకునేటువంటి స్వభావం ఉండదు. వీరి సంతానంలో గర్విష్ఠులుంటారు. అనుకున్నంత తొందరగా మాత్రం వీరి కోపం ఆకాశాన్ని అంటుతున్నంత తొందరగా పైకి రాలేదు. ఈ రాశివారు ఎప్పుడూ తృప్తిగా, ఆనందంగా ఉంటారు. వీరిని చికాకు పరిస్తే మాత్రం వీరి కోపం ఆకాశాన్ని అంటుతుంది. వీరు జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. ఈ ధనురాశి వారు బాధ్యతల్ని సామాన్యంగా ఓ పట్టాన్ని నెత్తిన వేసుకోరు. వీరు వేరొక చోటకు వెళితే రుగ్మతగా మారేటువంటి అవకాశం కలదు. వీరికి వయసు పెరిగిన కొలది బుద్ధి కుశలత పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదు. ఈ రాశివారు నిన్న కన్నా ఈరోజు, నేటి కన్నా రేపు ఎంతో ఆనందంగా గడుస్తుందనేటువంటి వాదంతో జీవిస్తారు. ఈ రాశివారికి పూర్వం జరిగినటువంటి సంఘటనలు, పాత విషయములు తేదీలతో సహా జ్ఞాపకం ఉంటాయి. కానీ పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు లాంటివి మాత్రం ఎక్కువగా మర్చిపోతుంటారు. వీరికి ధనురాశి వారికి పొడవైన ముఖము, భక్తి గలవారు, త్యాగి, ఔదార్యవంతులు. వీరు సామోపాయమునకే లొంగుదురు. రెచ్చగొట్టిన కార్యములు చెడును, మోసగించుట కష్టము. ఈ రాశివారు ఒడ్డు పొడుగ్గా ఉంటారు. ఉత్సాహము, ధైర్యము, ఆరోగ్యము, చొరవశక్తి కలిగి ఉంటారు. వీరికి కోపం త్వరగా వస్తుంటుంది. ఆలోచించి కానీ ఏ పని చేయరు. పట్టుదల కలిగి కార్యసాధన చేస్తారు. న్యాయం కోసం మాట్లాడతారు. వీరికి దైవశక్తి కలిగి సాంప్రదాయములను పాటిస్తారు. ఈ రాశివారికి గోచార రీత్యా గురుగ్రహము సంవత్సరారంభం నుండి 14 జూలై 2015 వరకు అష్టమ స్థానమైన కర్కాటక రాశియందు, తదాది సంవత్సరాంతం వరకు భాగ్యస్థాన సింహరాశియందు సంచరించును. శనిగ్రహము సంవత్సర శాంతము వృశ్చిక రాశిలో వ్యయస్థానములో సంచరించును. రాహుకేతువులు సంవత్సరారంభము నుండి 29/1/2016 వరకు సింహ మీనరాశులలో, రాజ్య చతుర్థ స్థానమునందు తదాది వత్సరాంతము వరకు సింహ కుంభ రాశులలో, భాగ్య తృతీయ స్థానములలో సంచరింతురు. జన్మాతు గురు సంచారం 8లో జరుగుతున్నందువల్ల చోర భయము, అగ్ని ప్రమాదములు, అధికారుల వలన భయము, ఒత్తిడి, అనారోగ్యము, గంభీరము తగ్గుట, స్థానచలనము, కొంత అవమానములు, తలచిన పనులు ఆటంకము కలిగి నిదానించుట, విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించుటకు శ్రమపడవలెను. అనవసర కోపములు, చిరాకు, బుద్ధిమాంద్యము, వ్యాపారులకు నష్టకాలము. ఏ కార్యమైనా నిదానించి చేయుట మంచిది. కావున ఈ రాశివారు, ధనురాశివారు గురుగ్రహమునకు శాంతి జరిపించుకునుట మంచిది. గురుగ్రహ జపములు, క్షీరతర్పణములు, హవనము, ఇంకా శనగలు, ధాన్యము దానము చేయుట ఇలాంటివి గురుగ్రహ దోషమును పోగొట్టి అన్నీ కూడా శుభములు కలుగును. జన్మాతు గురు సంచారం 9లో ఉండటం వల్ల ధనలాభము, కులాచార ప్రకారముగా నడుచుట, గృహము కట్టుటయో కొనుటయో జరుగును. వేళకు మంచి భోజనము,
భార్య సుఖము, ఆనందము, మనశ్శాంతి కలుగును. ధర్మాచరణ ధర్మకార్యములందు ధన వ్యయము చేయి సుందురు. ఉద్యోగులకు శుభములు జరుగును. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితములు పొందుటయు, వ్యాపారం అభివృద్ధి చెందుట, వ్యవసాయదారులకు లాభములు, వధూవరులకు వివాహ కార్యములు సిద్ధించును. జన్మాత్ శని 12లో సంచారం చేయడం వల్ల శరీర అనారోగ్యము, అధిక ఖర్చులు, మనఃక్లేశములు, ఇంటి యందు గొడవలు, దారిద్ర్యము, అవమానముల వలన బాధపడుట కలుగును. అజీర్ణ వ్యాధి, అధిక ప్రయాణము, కాలాతీత భోజనం వలన అనేక ఇబ్బందులు కలుగును. ఆర్థిక ఇబ్బందులు, అధికారులతో వైరము, వైద్య పరంగా అధిక ఖర్చులగును. జన్మాత్తు రాహు సంచారము 10లో సుఖ సంతోషములు, మంచి భోజనము, శరీర ఆరోగ్యము, స్వస్థత చేకూరుట, కార్యసిద్ధి పొందుట జరుగును. మాతృ సంబంధీకులతో కొంత వ్యతిరేకత, విద్యార్థులకు శ్రద్ధ వహించును. ఇంకా ప్రయాణము వలన దుఃఖములు, ప్రయాణముల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మర్యాద హాని, మనోవిచారము, భాతృదేశములు, విశేష కష్టములు, అనేకమైనటువంటి కష్టాలు కలుగుతుండేటువంటి అవకాశం ఉంటుంది శని ప్రభావం వల్ల. సుఖభోజనము, నూతన వస్త్రములు పొందుట. జన్మాత్తు కేతు సంచారములు 4లో ఉండటం వలన భార్యాపుత్రులతో సుఖ సంతోషములు, క్షీరాన్న భోజనము, ఆశించిన కార్యసాధన, శరీర ఆరోగ్యత, శత్రువులపై విజయం సాధించుట కలుగుతుండును. ఈ యొక్క ధనురాశి వారు శని సంబంధమైనటువంటి శాంతి పూజలు, శని జపములు, హవనములు, గురు సంబంధమైనటువంటి హోమములు, జపములు, రాహుకేతువుల యొక్క జపములు జరిపించుకొనుట వలన దోషములన్నీ తొలగి సుఖపడుట జరుగును. గురుబలము ఒక మోస్తరుగా ఉన్నను తదుపరి వత్సరమంతయు భాగ్యస్థాన సంచారముచే యోగప్రదుడు. ఆచార వ్యవహారములను గౌరవించుట, దైవ కార్యముల యందు తరచుగా పాల్గొనుట చేయుదురు. ధర్మకార్యములందు ఆసక్తి, నూతన గృహ నిర్మాణము చేయుట, అపూర్వ వస్తులాభములు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. పుత్ర సంతాన వృద్ధి, సంతానమునకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహము. ఈ ధనుసు రాశి వారికి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. సుఖజీవనము కలుగుతాయి. ప్రతినిత్యము సజ్జన సహవాసము, సత్సంగములు చేయుచుందురు. వీరికి ఈ సంవత్సరము నుంచి ఏళ్ళనాటి శని ప్రభావము ప్రారంభమగును. శని ద్వాదశరాశి సంచారముచే ద్వాదశరాశి సంచార ప్రభావముచే మనసును తలచిన కార్యములు విఘ్నములు, ఆటంకములతో పూర్తి చేయుదు. అనుకోని వివాదములు, సంబంధము లేని కలహములు పొడసూపుతాయి. ఆరోగ్యం అంతంత మాత్రముగా ఉంటూ ఇబ్బంది కలుగజేయును. మనసున భయము, ఆందోళన ఉంటాయి. అయినను ఆత్మవిశ్వాసం వీడక సమస్యలను లెక్క చేయక ముందుకు సాగుతారు. ఈ ధనురాశి వారు నేత్రములకు, కటి, పాదముల యందు అనారోగ్య సూచనలు కనబడుచున్నవి. ఆప్తులకు ఆపదలు కలిగే అవకాశం ఉన్నది. మనోవిచారము, దుర్వార్తా శ్రవణ భయము మనసులో ఉంటాయి. విద్యార్థులకు అధిక శ్రమ, పట్టుదల కలిగి ఉన్న మాత్రమే కృతార్థులు కాగలుగుతారు. ఈ ధనురాశి వారు ఎంతో పట్టుదలగా కృషి చేస్తే కానీ ధనురాశిలోని విద్యార్థులు ఉత్తీర్ణులు కాగలరన్నమాట. లేకున్నా విద్య విఘ్నములతో సాగును. న్యాయకోవిధులు, వైద్యులు తదితర వృత్తి ఆధారిత జీవనము సాగించు వారికి సంవత్సరమంతయు మిశ్రమ ఫలితములు ఉండును. వ్యాపార విస్తరణకై చేయు ప్రయత్నములు వాయిదా వేయుట మేలు. వ్యవసాయదారులకు సరాసరి ఫలితము. రాజకీయ నాయకులకు మాట చెల్లుబాటు ఉన్నను ప్రజల దగ్గర చులకన కాగలరు. ఆర్థిక శాస్త్ర నిపుణులకు, తత్సంబంధ ఉద్యోగులకు గిరాకీ, చిరు వ్యాపారులు కనీసం పెట్టుబడులతో వ్యాపారము సాగించుట ఉత్తమం. ఈ ధనురాశి వారికి ప్రతి రంగమునందు పోటీతత్వము విపరీతముగా ఎదుర్కొనవలసి వచ్చును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీలు సంఖ్యలు ఆది, బుధ, గురువారములు కలిసిన యోగకారకములు. ఈ రాశివారు శనిగ్రహ జపములు, శనివారం నియమములు, నువ్వులతో నూనెతో
నువ్వుల నూనెతో శనివారము సూర్యోదయాత్ పూర్వము దీపారాధన చేసి శని స్తోత్రము పఠించుటచే శనైశ్వరుని అనుకూల ఫలితములు పొందుతారు. స్త్రీలు సాయినాథ ఆరాధనలు, గణేశ ప్రార్థనలు, సుబ్రహ్మణ్య స్తోత్రములు పఠనము చేయుటచే సంతానమునకు సద్బుద్ధి కలిగి మన ప్రశాంతత పొందగలరు. ఈ ధనురాశి వారికి మార్చి నెల తర్వాత మనసులో భయాందోళనలు, కుటుంబ సభ్యులతో విరోధములు, కొన్ని సందర్భములలో అనవసరంగా కంగారు, తికమక, పరుల ద్రవ్యమునకై పాకులాట జరుగుతుండును. మాతృ సమానులైన పెద్దల ఆశీర్వచనము, సద్భావనలు, సుఖసంతోషములు, ధనధాన్యాభివృద్ధి కలుగుతాయి. నూతన వ్యక్తులతోటి, ముఖ్యంగా స్త్రీలతోటి అయాచిత విరోధములు, మాటపడుట, అహంకార ధోరణులు ప్రదర్శించుట ఉంటాయి. మే నెల తరువాత ఈ రాశివారికి మనసున సదుద్దేశం ఉన్నప్పటికీ ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మనస్తాపం చెందుతుంటారు. అయినను సంఘమున కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు లోటు రాదు. ధనధాన్య లాభాదులు ఉంటాయి. అకారణ కలహములు, స్వగౌరవము కాపాడుకున్నటకై అసత్యము పలకవలసి వచ్చుట ఉంటాయి. మనసున భయాందోళన ఉన్నప్పటికీ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. గురు సమానులైన వ్యక్తుల ఆదరాభిమానములు లభించగలవు. జూలై నెల తరువాత అత్యంత ఆప్తులతో విరోధములు, చేయి వృత్తి వ్యాపారముల యందు నిరుత్సాహము, ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు, వైరాగ్య భావనలు, అన్ని విధములుగా మీకంటే చిన్నవారి నుండి సహాయము పొందవలసి వస్తున్నది. తర్వాత ఆగస్టు నెల తర్వాత దూర ప్రాంత ప్రయాణములు, తీరిక లేని ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బహుకాలము నుంచి అపరిష్కృతములైన సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. ఆరోగ్యము కంటికి రెప్పవలే చూసుకొనవలెను. మృష్టాన్న భోజనము. సెప్టెంబర్ నెల తర్వాత బంధుమిత్రుల సహాయ సహకారములు, కొన్ని ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభము, ప్రతి అంశమునందు గతకాలము కంటే మెరుగనేటువంటి భావన కలగటం ఉంటాయి. సెక్యులేషన్స్ మిశ్రమ ఫలితదాయకము. విద్యా సంబంధ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తతతో మెలగవలెను. ఆయా సందర్భములలో మాట తొందర వలన భారీ మూల్యము చెల్లించుకోవలసి వస్తుంది. విద్యా సంబంధమైనటువంటి అధికారులు, ఉద్యోగులు చాలా అప్రమత్తతగా ఉండాల్సినటువంటి సమయం అన్నమాట. కుటుంబం నందు పెద్దలకు కాస్త అనారోగ్యంగా ఉంటుంది. అనారోగ్యం నిలబాటు అవుతుంది. నవంబరు నుండి ఆరోగ్యం స్థిరముగా ఉంటుంది. గతమందలి పెట్టుబడులు ఫలవంతములై కలిసి వస్తాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు నవంబర్ నెల తరువాత బాగా అభివృద్ధిలోకి వచ్చి కలిసి వచ్చేది ఉన్నది. మాసాంతమున స్వల్ప అనారోగ్య సూచన కనిపిస్తున్నది. వైద్య వృత్తి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ తర్వాత మనసును తలచిన కార్యములు నిర్విఘ్నముగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఉద్యోగ లాభములు, వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. సంఘములో మీ స్థానమునకు ఉన్న మర్యాద ద్విగుణీకృతమవుతుంది. మీకున్నటువంటి గౌరవ మర్యాదలు రెట్టింపయ్యేటువంటి అవకాశం ఉన్నది. విద్యావేత్తలతో సదస్సులు, ఆకస్మిక ధనలాభము, యత్న కార్యసిద్ధి, సుందర ద్రవ్య ప్రాప్తి, సుఖము, ఆరోగ్యము, మానసిక ఉల్లాసము కలుగుతాయి. మాసాంత దినముల్లో అనుకోని ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార సంస్థలందు పటిష్టమైన బందోబస్తు చేసుకొనవలెను. ఫిబ్రవరి నెల తరువాత ద్రవ్య లాభము, ప్రయత్నముచే కార్యలాభము, కుటుంబ సౌఖ్యము, ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతాయి. బంధుమిత్రులతో ఒకరి అతిచనువు చాలా చికాకు కల్పిస్తుంటుంది. తోటి ఉద్యోగులలో వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తుంటాయి. కొంత వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. సన్నాయి నొక్కు మాటలు చెవిన పడతాయి. మార్చి నెల తర్వాత వ్యాకులము, శరీర అసౌఖ్యము, వృత్తి వ్యాపారంలో యందు నిర్లిప్తత, అనాసక్తి కలుగుతాయి. చేయి వృత్తుల వారికి శ్రమైక జీవనము ఉన్నను కష్టమునకు తగిన ఫలితము, శుభమూలక ధన వ్యయము అంచనాల మేరకు రాణిస్తారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.